హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 8 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 7 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే యొక్క ప్రీవియస్ 7 పార్ట్ చూడలేదు దయచేసి వారందరూ కూడా యొక్క ప్రీవియస్ 7 పార్ట్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి డేటా అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ గానే మనం మిర్రర్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా రిఫ్లెక్షన్ అండ్ దాంతో పాటు మ్యాగ్నిఫికేషన్ యొక్క డేటా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ ప్రీవియస్ డేటా చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా డేటాను ఫోకస్ చేయండి. అండ్ దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకు రిఫ్లెక్షన్ సంబంధించింది. అక్కడ ఈ ఒక క్వశ్చన్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసుకుని నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఏ బాయ్ ఫోకసెస్ ఏ షార్ప్ ఇమేజ్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఆన్ ఏ స్క్రీన్ యూజింగ్ ఏ లెన్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద స్క్రీన్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు. ఒక బాలుడు అంటే ఒక కటకాన్ని ఉపయోగించి సుదూరంగా ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని తెరపై కేంద్రీకరిస్తే అప్పుడు కటకం మరియు తెర మధ్య ఉన్నటువంటి దూరం అనేది దేనికి సమానంగా ఉంటుంది? దేనికి సమానంగా ఉంటుందని సో ఇచ్చింది కటకం. సో ఈ విధంగా కటకం కనుక తీసుకుంటే సుదూరంగా వచ్చినటువంటిది ఎక్కడైనా సరే లాంగ్ వచ్చేది అది ఎక్కడ పడుతుంది? ఫోకస్ వద్దే పడుతుంది. ఒకవేళ మనం కనుక పుటాకారం తీసుకుంటే సో అదైనా సరే మనకు ఎఫ్ వద్దే పడుతుంది. సో అనంత దూరం నుంచి వచ్చేది ఏదైనా సరే ఎఫ్ వద్దే పడుతుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఇక్కడ నుంచి మనకు రిఫ్రాక్షన్ అంటే వక్రీభవనానికి సంబంధించినటువంటి డేటా అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఈ యొక్క వక్రీభవనం అంటే ఏంటిది? కాంతి అనేది ఒక మాధ్యమం నుంచి ఇంకో మాధ్యమంలోకి వెళ్ళేటప్పుడు వంగడం జరుగుతుంది. ఓకేనా, కాంతి అనేది ఒక సరళ రేఖలకు వస్తుంది కానీ వివిధ మాధ్యమాలలో అది వంగడం జరుగుతుంది. ఓకేనా, సో ఏ విధంగా వంగుతుంది అంటే అంతరిక్షం నుంచి అంటే సూర్యుడి నుంచి ఉత్పత్తి అయినటువంటి కాంతి ఈ విధంగా స్ట్రైట్ గా వస్తుంది కదా. ఓకే, ఒక ఏరియా వరకు ఇక్కడ వరకు శూన్యం వచ్చింది. తర్వాత ఏమైంది? వాతావరణంలో ఏముంటాయి? వివిధ రకాలైనటువంటి దుమ్ము ధూళి అండ్ అదేవిధంగా గాలి కణాలు అండ్ అదేవిధంగా మరికొన్ని ఇన్సెక్ట్స్ అట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది? అదంతా కూడా విచలనం చెందడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఏమైంది? ఇదంతా గాలి కదా, గాలి తర్వాత ఇక్కడ వాటర్ ఉంది. ఓకే, సముద్రంలో. సో వాటర్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ వేరియేషన్ రావడం జరుగుతుంది. సో వివిధ మాధ్యమాలలో ఏమవుతుంది? కాంతి యొక్క వేగం అనేది వేరియేషన్ చెందుతుంది. సో ఆ యొక్క వేరియేషన్ మనం ఇక్కడ వక్రీభవనం అనేది తీసుకోవడం జరుగుతుంది. కొంత యాంగిల్ అనేది రావడం వల్ల గాలిలో మనకు ఆ యొక్క వేగంలో మార్పు వస్తుంది, నీటిలో ఆ యొక్క వేగంలో మార్పు వస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఆయిల్స్ కానీ అండ్ అదేవిధంగా కిరోసిన్ కానీ వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో వివిధ రకాలైనటువంటి చేంజెస్ రావడం వల్ల వివిధ రకాలైనటువంటి కోణాలు అనేవి ఏర్పరుస్తాయి. సో వాటి గురించినటువంటి డేటా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి డేటా వచ్చేసరికి మనకు వక్రీభవన గుణకం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా సరే మొత్తం కాన్సెప్ట్ అంతా బిస్కెట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద పాత్ ఆఫ్ ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ అన్ ఇంటర్ఫేస్ సెపరేటింగ్ టూ మీడియా ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఏ విత్ రెస్పెక్ట్ టు మీడియం బి ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, సో ఇక్కడ మనకు రెండు మాధ్యమాలను వేరు చేసేటటువంటి యొక్క సరిహద్దు వద్ద అంట కాంతి కిరణం పడేటటువంటి మార్గం అనేది ఈ కింద ఇచ్చినటువంటి యొక్క చిత్రంలో మనకైతే పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఇక మాధ్యమం బి ఏదైతే ఉందో అంటే ఈ యొక్క మీడియం బి ఏదైతే ఉందో దానికి సంబంధించి మాధ్యమం ఏ యొక్క వక్రీభవన గుణకాన్ని చెప్పబడుతుంది. సో అక్కడ ఇచ్చింది ఏంది? ఒకవేళ మీకు అక్కడ కనబడకుండా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇది మనకు లంబం. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి యాంగిల్ ఎంత? 45. సో ఇది వచ్చేసరికి మనకు పతనం అంటే ఈ యొక్క మీడియం కి తగలక ముందు వచ్చినటువంటి కిరణాన్ని పతన కిరణం అని, ఆ తర్వాత మనకి ఇది ఏమవుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది పరావర్తనం. ఇది వచ్చేసరికి వక్రీభవనం. ఓకేనా, అర్థమైతే ఏమైంది? పరావర్తనం చెందుతుంది కదా, కిందకి వస్తే అది ఏమవుతుంది? వక్రీభవనం అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క యాంగిల్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది? ఇది 30 ఉంది. లంబానికి సంబంధించి యాంగిల్స్ తీసుకోవాలండి. ఓకే, సో ఇది 45 ఉంది, ఇది 30 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటిది? వక్రీభవన గుణకం పాయింట్ ఆఫ్ వ్యూ. సో వక్రీభవన గుణకం అంటే ఏంటిది? సైన్ ఐ బై సైన్ ఆర్. సో సైన్ 45 బై సైన్ 30. అవునా, సైన్ 45 బై సైన్ 30. సో సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2 అండ్ సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో ఇది మనం మొత్తం సెటిల్ చేసేస్తే సో మనకు వచ్చేసరికి √2 అయితే రావడం తెలుసు. సో వాట్స్ యువర్ ఆన్సర్? ఆప్షన్ బి యువర్ ఆన్సర్. ఎట్లా వస్తుంది సార్ అంటే ఏం లేదు, ఇక్కడ భిన్నం బై భిన్నం కదా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1/√2 ఇంటూ 2/1 రాసుకోవచ్చా? ఎందుకంటే భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి. సో దీన్ని రాసుకోవచ్చు ఈ యొక్క 2ని 1/√2 ఇంటూ √2 ఇంటూ √2 రాసుకోవచ్చా? √2 స్క్వేర్ అంటే మన 2నే వస్తుంది. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఎంత? √2 కదా. అదే ఈ మినిమం క్యాలిక్యులేషన్ వచ్చు అనే ఇక్కడ స్కిప్ చేసిన. ఓకే, మళ్ళీ రాకుండా మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అనుమానం వస్తుందని ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్
B is our answer. And next question. The speed of light in two transparent media A and B are 2 into 10 power of 8 meter per second and 2.25 into 10 power of 8 meter per second. The refractive index of a medium A with respect to medium B is equal to రెండు పారదర్శక మాధ్యమాలు ఉన్నాయంట. ఏంటి ఏ మరియు బి ఉన్నాయంట. వాటిలో కాంతి వేగాలు ఎట్లున్నాయంట 2 into 10 power of 8 meter per second అండ్ అదేవిధంగా 2.25 into 10 power of 8 meter per second. అయితే మాధ్యమం బి సంబంధించి మాధ్యమం ఏ యొక్క వక్రీభవన గుణకాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో వక్రీభవన గుణకం అంటే ఏంటిది? రెండు మీడియంలలో ఏదైతే కాంతి ప్రయాణిస్తుందో, ఓకేనా, సో ఒక మీడియం నుంచి ఇంకో మీడియానికి కాంతి ప్రయాణించేటప్పుడు ఇక్కడ ఏదైతే కోణం ఏర్పడుతుందో దానికి సంబంధించి డేటా. అంటే దీంట్లో కాంతి వేగం, దీంట్లో కాంతి వేగమే కదా. సో కాంతి వేగాలు ఏమి ఇచ్చింది? ఒక 2 into 10 power of 8 ఇంకోటి 2.25 into 10 power of 8. ఓకే, సో మనకు అక్కడ ఇచ్చినటువంటిది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం బి బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఏ. ఓకేనా, కాంతి వేగం మనకి ఇక్కడ మాధ్యమం బి పై మాధ్యమం ఏ తీసుకుంటే మనకు వక్రీభవన గుణకం అయితే రావడం జరుగుతుంది. సో మరి వీటికి ఏమైనా యూనిట్స్ ఉంటాయంటే ఏ యూనిట్స్ ఉండవు, ఎందుకంటే రెండు కూడా లైట్ స్పీడ్సే కదా. స్పీడ్ అంటే డిస్టెన్స్ మనం కిలోమీటర్స్ లో తీసుకుంటాం. పైన కింద రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎట్లాంటి యూనిట్స్ ఉండవు దీనికి. సో ఇచ్చినటువంటి డేటా ఏంటిది? 2.25 into 10 to the power of 8, 2 into 10 to the power of 8. So 10 to the power of 8, 10 to the power of 8 and 2 ones are 1.125. So 1.125. So what is our answer? Option B is our answer. ఓకే, ఇంతే సింపుల్. ఇది తర్వాత వస్తాయి మొత్తం క్వశ్చన్స్ అని. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ గివెన్ ట్రాన్స్పరెంట్ మీడియం ఈజ్ 1.5. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఈజ్. ఓకేనా, సో ఒకవేళ కనుక ఒక పారదర్శక మాధ్యమం యొక్క వక్రీభవన గుణకం ఎంత అంట 1.5 అయితే మాధ్యమంలో కాంతి వేగం ఎంత? ఓకే, సో వక్రీభవన గుణకం ఇచ్చేసి సో 1.5 ఈక్వల్స్ టు మాధ్యమంలో కాంతి వేగం కావాలంటే ఫస్ట్ శూన్యంలో కాంతి వేగం ఎంత? 3 into 10 power of 8. అవునా, శూన్యంలో కాంతి వేగం బై మనకు కావాల్సినటువంటి దాని కాంతి వేగం ఏ అనుకుందాం. ఓకే, సో ఇదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చింది, వక్రీభవన గుణకం ఆల్రెడీ ఇచ్చింది. సో శూన్యంలో కాంతి వేగమే మాధ్యమంలో కాంతి వేగం. మాధ్యమంలో కాంతి వేగం కావాలంటే శూన్యంలో కాంతి వేగం కావాలి. ఈ డేటా వాళ్ళు ఇవ్వరు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో 1.5 into 2 చేస్తే 3 వస్తుంది. సో 2 into 10 power of 8. సో 2 into 10 power of 8 మీటర్ పర్ సెకండ్. ఇంతే సింపుల్. ఓకే, ఆప్షన్ B is our answer. And next question is చూడండి. For a ray of light undergoing refraction through a rectangular glass prism, the angle of deviation is the angle between. ఒక త్రిభుజాకార గాజు పట్టకం ద్వారా వక్రీభవనానికి గురైనటువంటి కాంతి కిరణానికి విచలన కోణం మధ్య కోణం డాష్ అవుతుంది. సో ఇక్కడ మనకు 4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ మీకు అయితే క్లియర్ ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం క్యాండిడేట్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఈ ఒక్క డయాగ్రామ్ లో మీకు ఉన్నటువంటి డేటా వచ్చేసిందా? రిమైనింగ్ మొత్తం డెట్ ఈజీ, ఇందులోంచి అడుగుతాడు. ఓకేనా, సో ఎట్లయితే మనకు ఒక టేబుల్ ఎట్లయితే ఫ్రేమ్ అయిందో పుటాకార దర్పణానికి, సేమ్ అదే విధంగా ఇది కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటి డయాగ్రామ్. ఓకే, మీకు ఇక్కడ తెలుగులో డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే, సో ఇది నార్మల్. ఓకేనా, సో దిస్ ఇస్ నార్మల్. ఓకే, సో దిస్ ఇస్ నార్మల్. సో నార్మల్ కి మనకి ఇక్కడ లంబంగా ఉంటుందా? కాదు. ద ఇన్సిడెంట్ రే అండ్ ద ఎమర్జెంట్ రే, పతన ఇది బహిర్గత కిరణం. వక్రీభవనానికి గురయ్యేది విచలన కోణం. సో మరి విచలన కోణం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, యాంగిల్ డి. సో యాంగిల్ డి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అవునా, యాంగిల్ డి ఇక్కడ ఉంది. అండ్ దాంతో పాటు మనకు వక్రీకోణం, దట్ ఈస్ యాంగిల్ ఆర్. ఓకే, సో ఇప్పుడు ఆ మధ్య కోణం ఏమైతుంది? అది పతన కిరణం మరియు బహిర్గత కిరణం. సో ఇది దీనికి సంబంధించింది అండ్ ఇది సంబంధించింది. ఎస్, సో ఇది మీట్ అవుతుంది. ఇప్పుడు ఇంటే ఏం అర్థం కాదు, 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు దీని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు అర్థం ఏం కాదు. ఫస్ట్ అయితే పతన కిరణం మరియు వక్రీభవన కిరణం. పతన కిరణం ఇట్లా పోతుంది, తర్వాత ఇట్లా బెండ్ అయిపోతుంది. వక్రీభవనం బహిర్గత కిరణం. ఓకే, సో ఆప్షన్ ఏంటిది? బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి మొత్తం క్లియర్ గా చూపిస్తా వాట్ ఈజ్ వాట్ అని. సో ఇక్కడ చూడండి, ఒక పటకం తీసుకున్నాము. పటకంలో ఇక్కడ ఏం చేసినాము? ఇక్కడి నుంచి ఒక కాంతిని పంపించాము. ఓకే, ఆ కాంతి ఏంటిదండి? మనకి ఇక్కడ ఒక లైట్ సోర్స్ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి కాంతిని పంపించాం.
ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి దాన్ని పిఈ అనేటటువంటి ఒక కిరణంగా మనం తీసుకున్నాం. ఓకే, పిఈ అనేటటువంటిది. ఓకేనా, ఇక్కడ నుంచి పిఈ అనేటటువంటిది ఒక పతన కిరణం అనేది రావడం జరిగింది. రైట్, ఎక్కడైతే ప్రిజాన్ని తగులుతుందో, ఓకేనా, ప్రిజాన్ని ఎక్కడైతే తగులుతుందో అక్కడ ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో, ఏబి లైన్ ఏదైతే ఉందో అంటే పట్టకం యొక్క సర్ఫేస్ కి ఇక్కడ ఏం చేసినాము, ఈ విధంగా పర్పెండిక్యులర్ గా ఒక ఇన్విజిబుల్ లేదా ఊహాత్మక రేఖను తీసుకున్నాం. దాన్ని మనం నార్మల్ అని అంటాం, తెలుగులో లంబం అనడం జరుగుతుంది. లంబానికి దీన్ని చేసినటువంటి కోణాన్ని ఐ అని అంటాం. ఓకే, ఐని ఏమంటాం, పతన కోణం అని అనడం జరుగుతుంది. ఓకేనా, పతన కోణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, నార్మల్ కి ఈ యొక్క ఇన్సిడెంట్ రేక్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్. ఈ ఐ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకు, అంటే ఇది మనకి ఒక నార్మల్ అనేది ఏదైతే సర్ఫేస్ ఉందో సర్ఫేస్ కి నార్మల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ పాయింట్కి వచ్చిన తర్వాత కాంతి అనేది బెండ్ అవుతుంది. ఎందుకు, వక్రీభవనం కారణంగా. సో ఇక్కడ ఈ నుంచి ఎఫ్ వరకు వెళ్ళింది ఏంది, వక్రీభవన కిరణం, అంటే కాంతి వంగింది కదా. ఓకేనా, ఇక్కడ ఎయిర్ లో ఉంది, ఇది వచ్చేసరికి గాజు పట్టకం, దీంట్లోకి వచ్చేసరికి ఏమైంది, బెండ్ అయింది. ఓకే, కానీ ఇక్కడ యాక్చువల్గా ఇది ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంది, హెచ్ వరకు ఇట్లా వెళ్ళాలి, కానీ అట్లా వెళ్ళలే, ఏమైంది, బెండ్ అయింది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఈ నుంచి ఎఫ్ వరకు, ఇదంతా కూడా ఒకటే మీడియం కాబట్టి మీడియంలో డీవియేషన్ అవ్వదు. సో ఈ కార్నర్స్ దగ్గర మాత్రమే, అంటే ఆ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే డీవియేషన్ అవుతుంది, వేరే దగ్గర డీవియేషన్ అవ్వదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, ఏది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, దట్ ఈస్ వక్రీభవన కిరణం. నెక్స్ట్ ఈ కొసకు వచ్చింది కదా, ఈ కొసకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కాంతి మరి బయటికి వెళ్ళాలి కదా, కాంతి మరి బయటికి వెళ్ళాలి. కాంతి బయటికి వెళ్ళాలన్నప్పుడు ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఇంకొక లైన్ రాసిస్తే దట్ ఈస్ కాల్డ్ నార్మల్. ఆ నార్మల్ ని మనం ఎం డాష్, ఇక్కడ ఎం డాష్ కదా, ఎం డాష్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క కాంతి అనేది మళ్ళీ ఇట్లా బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా, ఈ యొక్క యాంగిల్ తో దాన్ని ఏమంటారు, బహిర్గత కోణం. బహిర్గత కోణం అంటే ఏంటిది, బయటకు వచ్చేటటువంటి కాంతి యొక్క యాంగిల్. ఓకేనా, అండ్ ఇక్కడ ఆర్ ఉంది కదా, సో ఎక్కడైతే ఇది అవుతుందో ఈ నార్మల్ కి సంబంధించి, ఓకేనా, ఈ యొక్క నార్మల్ సంబంధించి ఈ వక్రీభవన కోణానికి వక్రీభవన కిరణానికి సంబంధించి ఏర్పడేటటువంటి కోణాన్ని వక్రీభవన కోణం అని అంటాం. ఇది ఒక్కటి వస్తే చాలు, ఇది ఒక్కటి వస్తే ఈ క్లాస్ మొత్తం పట్టాపట్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి తేలిపోయింది. అండ్ నెక్స్ట్ మనకు మిగిలింది ఏంది, యాంగిల్ ఏ, అండ్ నెక్స్ట్ యాంగిల్ డి. యాంగిల్ ఏ వచ్చేసరికి పట్టక కోణము. పట్టకం అనేది మనకు సమబాహు, సమద్విబాహ, విషమబాహు ఏది అనేది మనకు దీని నుంచి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ 60 ఉంది అనుకోండి, సో దట్ మీన్స్ ఇది కూడా 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. దట్ మీన్స్ ఇది సమబాహు త్రిభుజము. లేదంటే ఒకవేళ అది 40 ఉంది అనుకోండి, మనకు వేరియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే సమద్విబాహు కానీ విషమబాహు కానీ దానివల్ల వేరియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టక కోణం కూడా ఇంపార్టెంట్, అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విచలన కోణం. ఈ విచలన కోణం ఏంటిది, ఏదైతే ఇక్కడ బయటికి వెళ్ళిపోయిందో బహిర్గత కిరణాన్ని ఎక్స్టెన్షన్ చేసేది ప్రెజర్ లోపలికి, అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చినటువంటి మనం ఇచ్చినటువంటి పతన కిరణం ఏదైతే ఉందో అది ఎక్స్టెన్షన్ చేస్తే ఈ రెండింటి మధ్య ఏర్పడేటువంటి కోణాన్ని విచలన కోణం అని అంటారు. ఓకే, రెండు ఇన్విజిబుల్ లైన్స్ యొక్క కోణాన్ని ఏమంటారు, విచలన కోణం అనడం జరుగుతుంది. అండ్ సేమ్ డేటా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది, అంటే ఇక్కడ మనం మాక్సిమం ఇంగ్లీష్ లోనే డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు మీకు దీనికి సంబంధించి ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఏమడిగిండు, రీఫ్రాక్షన్ త్రూ ఏ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటి, విచలన కోణం. విచలన కోణం అంటే ఇక్కడనే కదా, ఈ పాయింటే కదా. సో దానికి సంబంధించి యాంగిల్ అనేది దేని మధ్యలో ఉంటుంది. సో దీని మధ్యనే కదా, ఇది ఇది ఈ రెండే కదా, ఎక్స్టెన్షన్ చేస్తేనే కదా మనకు వచ్చేటటువంటి పార్ట్. దట్ మీన్స్ పతన కిరణము మరియు బహిర్గత కిరణం. అవునా, ఇప్పుడు అర్థమైందా, ఎందుకు వచ్చింది, ఇగో ఈ బహిర్గత కిరణం యొక్క ఎక్స్టెన్షన్ పతన కిరణం యొక్క ఎక్స్టెన్షన్ మధ్యలో వచ్చేది ఇక్కడ డి. ఓకే, సో ఫస్టే నేను ఇది చెప్పిన మీకేం అర్థం కాలే, మొత్తం డయాగ్రామ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు మీకు అర్థమైంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ నేర్చుకోవడం. క్వశ్చన్స్ చెప్పడం పెద్ద కష్టం కాదు, మ్యాక్సిమం క్వశ్చన్స్ లో ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి డెడ్ ఈజీ. సబ్జెక్ట్ రాకుండా నేను ఓన్లీ మార్క్ టెస్ట్లే రాస్తా, సార్ నాకు ఒక మంచి మార్క్ టెస్ట్ ఉన్నాయి చెప్పండి, మార్క్ టెస్టులు రాస్తే జాబ్ వస్తుందంట. మార్క్ టెస్టులు రాస్తే జాబ్ రాదండి, సబ్జెక్ట్ వస్తే మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ టేబుల్ చెప్పలేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు, ఇదే మాత్రమే ఉంది మీకు, మీరు మార్క్ టెస్ట్ గా నేను రాస్తే ఏమని వస్తుంది, డైరెక్ట్ ఆప్షన్ బి అని ఉంటుంది. ఏంటిది మనకి ఇక్కడ ఏం చెప్పింది, ఈ యొక్క కాంతి కిరణానికి విచలన కోణానికి మధ్య ఉండేటటువంటి కోణాన్ని దానికి సంబంధించిన డేటా పతన కిరణం మరియు బహిర్గత కిరణం అని ఉంటుంది అంతే.
కానీ ఎట్లా వస్తుంది సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది రాదు కదా. కాబట్టి కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అర్థం చేసుకునే విధానం కూడా మనకి ఇంపార్టెంట్, కరెక్ట్ సోర్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం క్వశ్చన్ అండర్స్టాండింగ్ చేసుకునేటటువంటి విధానం కూడా కొద్దిగా బెటర్ ఉండాలి. సో ఐ హోప్ మీకు ఇప్పుడైతే ఈ యొక్క ఇమేజ్ పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమాండ్ వచ్చింది అనుకుంటున్నా. పతన కిరణము, వక్రీభవనము, బహిర్గతం. బహిర్గతం అంటే బయటికి ఎలగొట్టేసినాం. ఎగ్జిట్, ఎమర్జెన్సీ అని ఇక్కడ వస్తుంది. దట్ మీన్స్ ఎగ్జిట్ అని గుర్తుపెట్టుకోండి. ఎమర్జెంట్ అంటే ఎమర్జెన్సీకి ఎక్కడికి వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. ఎగ్జిట్, ఎగ్జిట్. ఇది ఎటుపోతే మనకు సంబంధం లేదు, దాని గురించి వదిలేద్దాం. ఓకే. And next question. The following the figure shows the refraction of a light ray AB through a triangular glass prism. Here EOD represents dash. చూడండి, ఇది ఆల్రెడీ మనకు గ్రూప్ డి లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, గ్రూప్ డి లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏమన్నాడు, ఇక్కడ యాంగిల్ ఈఓడి అని ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు. సో యాంగిల్ ఈఓడి ఏంటి చెప్పండి, అది ఆన్సర్ ఏంటిది, ఏంటి చెప్పండి, దాని ఆన్సర్ ఏంటి? ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. ఏంటిది, పతన కిరణానికి ఎక్స్టెన్షన్ చేసి బహిర్గత కిరణాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే అక్కడ వచ్చినటువంటి కోణం ఏంటిది చెప్పండి? విచలన కోణమా, పతన కోణమా, వక్రీభవన కోణమా, అవుట్పుట్ కోణం ఏంటిది? డీవియేషన్ యాంగిలే కదా. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ డి అంటే ఏంటిది? డి అంటే డీవియేషన్ యాంగిల్ అంటే విచలన కోణం. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, డెడ్ ఈజీ అండి. ఒక్కసారి ఇది వచ్చిందా మళ్ళీ మనం మర్చిపోం, డెడ్ ఈజీ ఇది. ఓకే, సో ఇది చూస్తే మనకు చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఈ బి ఏంది, సి ఏంది, ఎం డాష్ ఏంది, ఎం ఏంది, ఎన్ ఏంది, ఎన్ డాష్ ఏంది, ఎన్ని ఎవరికి కావాలి, సబ్జెక్ట్ ఇట్టుంటుందా, మ్యాథ్స్ అంటే ఎట్లాంటి తిప్పలు పడి మార్కులు తెచ్చుకుంటున్నాము, ఈ ఫిజిక్స్ లో కూడా తెచ్చుకోవాలంటే మనం అర్థం చేసుకునే విధానంలో కొద్దిగా మనం బెటర్మెంట్ చేయగలిగితే ఈజీగా అయిపోతుంది. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ ఎంటర్స్ ఏ గ్లాస్ స్లాబ్. ఓకే, ఇది మనకు ఒక గ్లాస్ స్లాబ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. గాలిలో ప్రయాణించేటటువంటి కాంతి కిరణం అనేది మనకు ఒక గాజు స్లాబ్ లో ప్రయాణిస్తే ఈ కింది వాటిలో ఏ స్టేట్మెంట్ లేదు సరైనది. ఓకే, సో ఇక్కడ మనకు డేటా అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఏంటిది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. అంటే పతన కోణం వక్రీభవన కోణం కంటే ఎక్కువ. సరే చూద్దాం. సో ఇది పతన కోణం అండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 45 ఉంది అనుకుందాం జనరల్ గా. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎట్లుండాలి, ఇదే లైన్ ఎక్స్టెన్షన్ చేసి ఇట్లా వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోయిందా? లేదు, ఇక్కడికి వచ్చింది. అంటే యాంగిల్ ఎంత తక్కువ ఉంటుంది కదా దీంతో పోల్చుకుంటే. ఇదేంటి, రీఫ్రాక్షన్. రీఫ్రాక్షన్ అంటే ఏంటిది, వక్రీభవనం. సో పతన కోణం అనేది వక్రీభవన కోణం కంటే ఎక్కువ. ఎస్, కరెక్టే. అండ్ నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇది ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. పతన కోణం బహిర్గత కోణానికి సమానం. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇందాక మనం తీసుకున్నటువంటి గ్లాస్ ప్రిజం ఏదైతే ఉంటుందో దాని వశంగా తీసుకుంటే ఎంటర్ అయ్యేది ఏదైతే ఉంటుందో ఎగ్జిట్ అయ్యేది అట్నే ఉంటుంది. ఈ రెండింటి యొక్క కోణాలు సమానంగా ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. బహిర్గత కిరణం పతన కిరణానికి సమానంగా ఉంటుంది. సేమ్ దీన్నే రివర్స్ చేసిండు, సేమ్ దీన్నే రివర్స్ చేసేసిండు. సో ఇది కూడా కరెక్టే. సో దట్ మీన్స్ 1 2 3 మూడు కరెక్టే కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, ఒక్కసారి అది వచ్చిందా కథ ఇవన్నీ పటాపట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ రే ఆఫ్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ అన్ ఇంటర్ఫేస్ separating two media along the normal to the interface. The angle between the incident ray and refracted ray is equal to. ఓకేనా, రెండు మాధ్యమాల సరిహద్దు నుంచి లంబరేఖ వెంట ఓకేనా వేరు వేరు చేసేటటువంటి సరిహద్దుపై కాంతి కిరణం పతనం అయితే పతన కిరణం మరియు వక్రీభవన కిరణం మధ్య కోణం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? 0. ఓకేనా, సో మనకి యాక్చువల్ గా ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుంటే ఈ విధంగా ఇన్సిడెంట్, ఇక్కడ రిఫ్లెక్షన్. అండ్ అక్కడ ఏమంటుండు మనకు ఆ యొక్క డేటా అనేది మనకు ఎట్లా అంట, రిఫ్రాక్షన్ సంబంధించి డేటా ఇస్తే లంబరేఖ వెంటనే అంటే నార్మల్ కి సంబంధించి ఉంటుందంట డైరెక్ట్ గా. సో దీని యాంగిల్ 0, ఇక్కడ దీని యాంగిల్ 0 అయితే ఏమైతుంది? 0నే కదా. అండ్ నెక్స్ట్, బీమ్ ఆఫ్ వైట్ లైట్ ఈస్ రిఫ్రాక్టెడ్ త్రూ ఏ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం టు ప్రొడ్యూస్ ఏ ప్యాలెట్ ఆఫ్ 7 కలర్స్. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? ఓకేనా, సో ఒక తెల్లని పట్టకం ఉందంట. ఓకేనా, ఒక గ్లాస్ పట్టకం, ఒక గాజు పట్టకం ఉందంట. గాజు పట్టకం నుంచి ఒక తెల్లని కాంతి అనేది వెళ్తుందంట ఈ విధంగా. సో ఈ విధంగా తెల్లని కాంతి వెళ్తుంది. సో ఇక్కడ ఏమైపోయింది, ఈ విధంగా విచలనం చెందింది, అంటే విబ్జిఆర్ అనేది ఏర్పడ్డది. ఓకే, దానికి సంబంధించి చూస్తే ఎరుపు రంగు భాగం అనేది తక్కువ వక్రీభవన గుణకాన్ని కలిగి ఉంటది. వైలెట్ రంగు విచలనం కనిష్టంగా ఉంటుందంటే డీవియేషన్ తక్కువగా ఉంటుందంట. తెల్లని కాంతి యొక్క అన్ని భాగాలు గాజులు ఒకే వేగాన్ని కలిగి ఉంటాయి. సో దీని ఆన్సర్ ఏంటిది? ఫస్ట్, కాంతి యొక్క అన్ని భాగాలు గాజులో ఒకే వేగాన్ని కలిగి ఉండవు. ఓకే, ఉండవు అంటే థర్డ్ది పోయింది, అంటే ఇది పోయింది, ఇది పోయింది. ఇక నెక్స్ట్ రెండో చూద్దాం. వైలెట్ రంగు విచలనం కనిష్టంగా ఉంటుంది, డీవియేషన్ తక్కువగా ఉంటుంది. కానీ
వైలెట్ రంగు ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ వైలెట్. ఈ లాస్ట్ ఎక్కువ బెండ్ అయిందా, ఇక్కడ నుంచి వచ్చింది ఇట్లా వెళ్ళిపోవాలి, పోనీ ఇక్కడ దాకా వచ్చింది. సో దీంట్లో లీస్ట్ బెండ్ అయింది ఇది. విచలనం అంటే ఏంటిది, ఎక్కువ బెండ్ అయితే ఎక్కువ విచలనం, తక్కువ బెండ్ అయితే తక్కువ విచలనం. ఎక్కువ బెండ్ అయింది ఏంటి, ఇక్కడ బి అని ఉందా, బి అంటే ఏంటిది వైలెట్. ఓకే, కనిష్టంగా కాదు ఇది గరిష్టంగా. సో ఇది కూడా రాంగ్, అంటే ఇది కూడా పోయింది. సో ఇది పోయింది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూసుకోండి, రెడ్ అనేది తక్కువగా విచలనం చెందుతుంది, బి అనేది ఎక్కువగా విచలనం చెందుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A light ray is traveled from air medium to water medium. The refractive index is 1.3 such that angle of incident x degree and angle of reflection is y degree. Value of ratio sin y by sin x is. Okay. So వక్రీభవన గుణకం 1.3. Okay. So direct sin y by sin x. So actually sin x by sin y that equals to 1.3 by 1. So అడిగింది ఏంటి, sin y by sin x అంటే ఏమైంది 1 by 1.3. 1 by 1.3 అంటే ఇది. వీటిలో క్యాలిక్యులేషన్ సింపుల్, ఇది పటాపట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూడండి, ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టర్పెంటైన్ ఆయిల్ అండ్ గ్లాస్ ఆర్ 1.7 and 1.52 respectively. A ray of light passes from turpentine oil to glass. The refractive index of a glass with respect to turpentine oil is dash and the ray bends dash the నార్మల్ గ్లాస్. ఓకేనా, టర్పెంటైన్ ఆయిల్ మరియు గాజు యొక్క వక్రీభవన గుణకాలు ఎట్టున్నాయంట 1.47 and 1.52 ఉన్నాయంట. కాంతికిరణం అనేది టర్పెంటైన్ ఆయిల్ నుంచి గాజుకు వెళ్తే, అంటే ఫస్ట్ టర్పెంటైన్ ఆయిల్ ఉంటుంది, ఆ కింద గాజు అనేది ఉంటుంది, అని చెప్పి ఇట్లా వెళ్తుంది. అయితే టర్పెంటైన్ ఆయిల్ మరియు మనకి దానికి సంబంధించినటువంటి గాజు యొక్క వక్రీభవన గుణకం డాష్ అవుతుంది, అండ్ అదే గాజులు ఏ విధంగా ఉంటుంది అంటే టువర్డ్స్ వస్తుందా ఎవే అవుతుందా. చేయండి, ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏంటి, టర్పెంటైన్ ఆయిల్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ గాజు ఇవ్వడం జరిగింది. సో 1.52 by 1.47 క్యాలిక్యులేషన్ చేస్తే, క్యాన్సల్ చేస్తే 1.03. ఏంటి ఇక్కడ 1 దాటిందంటే ఆటోమేటిక్ ఇదే ఉంటుంది. ఓకే, సో ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో ఇక్కడ కావాల్సింది ఏంది, మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు పెద్దగా ఉంది అంటే స్లో అవుతున్నట్టు, చిన్నగా ఉందంటే తక్కువ అవుతున్నట్టు, కాబట్టి అదేమిది టువర్డ్స్ వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో గాజులు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా ఇట్లా బెండ్ అయి రావడం జరుగుతుంది. నార్మల్కి సాధారణంగా అదే లంబంకి దగ్గరగా వస్తుంది, అంటే నార్మల్కి. It is found that the more a color component bends during the dispersion of white light by a glass prism, the higher the refractive index of the glass for that color component. If mu by mu v and mu g are the refractive indices for yellow, violet and green light respectively, then which of the following relations is correct between them? ఓకేనా, సో మన దగ్గర కనుక ఒక గాజు పట్టకం ద్వారా తెల్లని కాంతిని మనం విక్షేపణ సమయంలో కనుక ఒక కాంతి రంగు భాగం ఎంత ఎక్కువగా వంగి ఉంటే దానికి వక్రీభవన గుణకం అనేది అంత ఎక్కువగా ఉంటుందని కనుగొనడం జరిగింది. అంతే, దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో అదంత ఎక్కువగా బెండ్ అయి ఉంటది. అవును, సో మ్యూ బై మ్యూ వి మ్యూ జీ అనే వరుసగా పసుపు వైలెట్ ఆకుపచ్చ అయితే మనకు వక్రీభవన గుణకాలు వాటి సంబంధించి ఏ విధంగా ఉంటాయి. సో ఎల్లో, ఓకే, వైలెట్, గ్రీన్. సో ఇంతగానే మనం చూసినాం ఎక్కువగా బెండ్ అయింది ఏంది, వి. వి ఎక్కువగా బెండ్ అయింది. సో స్టార్టింగ్ వి ఉండాలి. సో ఇది వై వచ్చింది, వై కంటే వి. సో ఇది ఆన్సర్. వైలెట్ కంటే గ్రీన్ తక్కువ, గ్రీన్ కంటే ఎల్లో తక్కువ, ఎల్లో కంటే రెడ్ ఇంకా తక్కువ. ఓకే, సో ఎట్లా చెప్తారు సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ వైలెట్, ఆ తర్వాత నాకు ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది, ఇక్కడ రెడ్ కనిపిస్తుంది. ఓకే, సో గ్రీన్ తర్వాతే ఎల్లో. మన మైండ్ లో ఒకసారి ఒక ఇమేజ్ చూసిన తర్వాత కథ మన మైండ్ లో అది ఉండిపోవాలంతే. మళ్ళీ నేను తర్వాత చూస్తా, ఆ తర్వాత ప్రిపేర్ అవుతా అంటే మనకు లైఫ్ లో అన్ని రోజులు ఉండవు ప్రిపరేషన్ చేసుకోవడానికి. ఎగ్జామ్ ఎప్పుడు ఏ టైం అయినా పెట్టొచ్చు, కాబట్టి చదువుతున్నప్పుడే పటాపట్ ఫినిష్ చేసుకోవాలి. స్టార్స్ ఆర్ విజిబుల్ డాష్ ఎట్ నైట్. సో నక్షత్రాలు రాత్రిపూట డాష్ కనిపిస్తాయి. అవి ఉన్నటువంటి అసలు స్థానం కంటే కిందికి, అసలు స్థానం కంటే పైకి, తక్కువ ప్రకాశవంతంగా, మరింత రంగుల రంగులుగా కనిపిస్తాయి. సో ఎప్పుడైనా సరే నక్షత్రాలు రాత్రిపూట కనిపిస్తాయి, కానీ ఉన్నదానికంటే ఎక్కువ దూరంలో కనిపిస్తాయి, వాటి యాక్చువల్ పొజిషన్ కంటే పైకి కనిపిస్తాయి. సో అవి ఇక్కడ ఉన్నాయనుకోండి, పైకి కనిపిస్తాయి. A ray of light is incident on the refractive surfaces AB of a glass prism kept in air
and emerges out of the refractive surfaces AC. Consider the following statements. Okay. ఒక కాంతి కిరణం ఒక గాజు పటకం యొక్క వక్రీభవన ఉపరితలం ఏబీ పై పడి గాలిలో ఉంచబడి, అంటే మనకు అక్కడ మీడియం ఏంటిది, పటకం చుట్టూ ఎయిర్ ఉందన్నమాట. ఓకే. అయితే మరొక వక్రీభవన ఉపరితలం ఏసీ నుంచి కనుక బయటకు వస్తే ఈ కింది ప్రకటనలో పరిగణించండి. ఉపరితలం ఏబీ వద్ద మనకు వక్రీభవన కోణం అనేది పతన కోణం కంటే తక్కువగా ఉంటుంది. ఎస్. సో ఎందుకంటే ఇట్లా వెళ్ళింది ఇట్లా వస్తుంది కదా. సో ఇక్కడ నార్మల్ గా ఇట్లా ఉంటది. సో దీంతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. అండ్ ఉపరితలం ఏసీ వద్ద పతన కోణం కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఉపరితలం ఏసీ వద్ద, సో ఏసీ వద్ద తీసుకుంటే ఎస్, ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది మనకు వేరియేషన్ వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో రెండు కరెక్ట్ ఏవి. The refractive index of medium 1, 2, 3 are 1.31, 1.36 and 1.44 respectively. If the speed of the light in the medium is v1, v2, v3, then which of the following relation correct between them? 1, 2, 3 మాధ్యమాల యొక్క వక్రీభవన గుణకం అనేది 1.31, 1.36 అండ్ 1.44 అయితే మాధ్యమంలో కాంతి వేగం v1, v2, v3 అయినట్లయితే వాటి మధ్య ఈ కింది సంబంధం ఎట్లుంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, ఎప్పుడైతే వక్రీభవన గుణకం పెరుగుతుందో కాంతి వేగం తగ్గుతుంది. అంటే ఇది మాక్సిమం ఉంటే ఇగో ఇది ఇట్లా ఉంటే ఇగో ఇది ఇంకా చిన్నగా ఉంటుంది. ఓకే. సో దేని యొక్క వేగం ఎక్కువ ఉంటుంది, v1 వేగం ఎక్కువగా ఉంటుంది, v1 కంటే v2 తక్కువ ఉంటుంది, v2 కంటే v3 తక్కువగా ఉంటుంది. ఎట్లా అంటారా, సింపుల్ గా చెప్తా చూడండి. ఇప్పుడు మన దగ్గర 3 రోడ్లు ఉన్నాయి. ఓకే. సో ఇది v1, ఇది v2, v3. ఓకే. సో ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకునేది చెప్తా, మీరు తర్వాత లైఫ్ లాంగ్ మీకు గుర్తుంటుంది. సో ప్రతి వెహికల్ కూడా మనకు 100 కిలోమీటర్స్ వేగంతో వస్తుంది. ఓకే. 100 కిలోమీటర్స్ వేగంతో వస్తుంది, రైట్. సో ఫస్ట్ దాన్ని ఏం చేసిన, కొద్దిగా టర్న్ చేసిన. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ వచ్చింది, ఇక్కడ ఈ టర్న్ ఉంది కాబట్టి మనకు ఒక 90 స్పీడ్ తో ఈజీగా టర్న్ అయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి v2 వచ్చేసరికి ఏమైంది, మనకి ఎంత అయిపోయింది, అది 1.36, అంటే ఇట్లా టర్న్ చేసిన. ఓకేనా. వెహికల్ మనకు టర్న్స్ వస్తాయి కదా, మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు టర్న్లు వస్తాయి కదా. సో ఇక్కడ ఈ యొక్క టర్న్ వచ్చేసరికి మనం ఏం చేసినాం, ఒక 75కి వచ్చేసినాం. ఓకే. ఒక 75కి వచ్చేసినాం. 75 వస్తే స్మూత్ గా టర్న్ చేస్తాం, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి v3 వచ్చేసరికి ఇట్లా అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాం, గ్యారంటీగా 60 తీసుకొస్తాం స్పీడ్. ఓకేనా. వెహికల్ ఎట్లయితే స్లో అవుతుందో కాంతి కూడా అదే విధంగా స్లో అవుతుంది. బెండ్ ఎంత తక్కువగా ఉంటే అంత స్మూత్గా వెళ్తుంది, బెండ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా స్లో అవుతుంది. కాబట్టి v1 స్పీడ్ ఎక్కువ, v2 స్పీడ్ తక్కువ, v3 స్పీడ్ ఇంకా తక్కువ. ఓకే. సో ఇన్పుట్ ఎంత ఉన్నప్పటికీ అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అవుట్పుట్ ని బట్టి మనం ఇక్కడ డేటాని తీసుకుంటాం. ఓకే. ఐ హోప్ మీకైతే ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా చాలా కాంప్లికేటెడ్ అండి ఈ రిఫ్రాక్షన్ అనేది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు రియల్ లైఫ్ అప్లికేషన్స్ చెప్తున్నా. ఓకే. మనం కాన్సెప్ట్ కూడా ఇందులోనే కవరప్ చేసేస్తుంది. రే ఆఫ్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద one refracting surface AB of a glass prism and emerges out of the other refracting surfaces AC. Consider the following statements. Okay. సో సేమ్ అంతే, ఇందాక మనం తీసుకున్నటువంటి ప్రిజం తీసుకున్నాం. సో అట్లా మనకు బయటకు వెళ్ళిపోతుంది. ఓకే. సో మనకు ఏబి ఉపరితలం అంటే ఇది ఏబి, ఇది ఏసి, ఇది ఏసి, ఇది ఏబి, అట్లా. సో ఈ రేఖల గురించి కాదు, పాత్ ఇది, జస్ట్ లైట్ పాత్ ఇది. ఏబి ఏసి అనేది పట్టకం యొక్క ఉపరితలం. ఉపరితలం ఏబి వద్ద వక్రీభవనం కోణం తెల్లని కాంతి యొక్క వివిధ రంగులకు సమానంగా ఉంటుంది. వక్రీభవన కోణం అనేది సమానంగా ఉంటుందా, ఉండదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి డీవియేషన్ మొదలైంది కదా, అసలు యాక్చువల్ గా డీవియేషన్ మొదలైంది ఇక్కడ నుంచి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏసీ వద్ద వక్రీభవన కోణం వేరు వేరు రంగులకు వేరువేరుగా ఉంటుంది. ఎస్, ఇది కరెక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి అంతా ఏమైంది, విద్యార్థులకు ఇట్లా విడిపోద్ది కదా మొత్తం. ఓకే. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇది కరెక్టే, ఇది రాంగ్. ఓకే. మీకు మళ్ళీ ఒకసారి ఇమేజ్ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సర్ఫేస్ దగ్గర ఈ పాయింట్ నుంచి మనం ఏం చేసినాం, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇదంతా కూడా వక్రీభవనాయి కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, ఇదంతా మొత్తం డీవియేషన్ అవుతుందా, మొత్తం విడిపోతుందా, ఒక్కొక్క కాంతి మొత్తం కూడా ఇక్కడ విడిపోతుందా. సో అదే డేటా కదా అక్కడ మనకు మెన్షన్ చేసింది. ఓకే. సో ఇక్కడ మనకు విడిపోతుంది కాబట్టి సో ఇది రాంగ్. సెకండ్ వన్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఓన్లీ బి, దట్ మీన్స్ ఆప్షన్ బి ద ఆన్సర్. అంతే, మనకు ఉన్నటువంటి డేటాని వాడు ఎంత కాంప్లికేటెడ్ అయినా అడగనివ్వండి, మనకు తెలుసు ఒకటే, తెలిసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయండి, కానీ మనం కరెక్ట్
ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతే ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. A ray of light in glass is incident at an angle of 30 degrees on the surface separating glass from air. The ray is refracted in the air at an angle of dash and the refracted ray dash in the plane of the incident ray. గాజులోని కాంతి కిరణం ఉపరితలంపై 30 డిగ్రీస్ యొక్క కోణంలో గాజును కనుక గాలి నుంచి వేరు చేస్తే కిరణం గాలిలో డాష్ కోణం చేస్తుంది. అండ్ దాంతో పాటు వక్రీభవనం చెంది మరి పతన కిరణం యొక్క సమతలంలో వక్రీభవన కిరణం ఎలా ఉంటది అంటే దానిపై పడతా దానిపై పడదా. సో చేయండి, ఆన్సర్ చేయండి. మోర్ దెన్ 30, లెస్ దెన్ 30. ఓకే, సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక పట్టకం తీసుకున్నాం కదా. ఓకేనా, ఒక పట్టకం తీసుకున్నాం కదా. ఎప్పుడైనా సరే మనకు పంచగా ఉండేటటువంటి ఏరియా కాంచి చిక్కగా ఉండేటటువంటి అంటే ఎక్కువ డెన్సిటీ ఉండేటటువంటి దాంట్లోకైతే ఈ విధంగా వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఎయిర్లోకి ఎంటర్ అవుతుందో అంటే లూజ్గా ఉండేటట్టుంది, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా యాంగిల్ పెరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎంత అంట, సో ఇక్కడ నార్మల్ తీసుకుంటే ఎంత ఉందంట, 30 ఉందంట. సో ఇక్కడ తీసుకుంటే ఏమైంది, ఇది 45 అట్లా వస్తుంది, అంటే పెరుగుతుంది. సో పెరుగుతుంది అన్నప్పుడు మోర్ దెన్, సో లెస్ దెన్ కాదు, ఎందుకంటే గాజు నుంచి ఎయిర్లోకి వెళ్తుంది. ఓకేనా, సో గాజులోని కాంతి కిరణం ఉపరితలంపై గాలిలోకి వెళ్తుంది. అక్కడ గాలి ఎంత కోణం చేస్తుంది, గాలి మోర్ దెన్ 30 ఎక్కువ చేస్తుంది. అండ్ మనకు పతన కిరణం సమతలంలో ఎక్కడ పడుతుంది, దీనిపైన పడుతుంది, అంటే దానిపైనే ఉంటుంది లైస్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, a ray of light is incident on the refracting surface AB of a glass prism and emerges out of the other refracting surface AC. ఓకేనా, ఒక కాంతి కిరణం ఒక గాజు పట్టకం యొక్క వక్రీభవన ఉపరితలమైనటువంటి ఏబీ పై పడితే మరొక వక్రీభవన ఉపరితలం ఏసీ నుంచి బయటకు వస్తుంది. ఓకే, అయితే మనకి కింది ప్రకారం పరిగణించండి. ఓకే, ఏ B and C. The angle of reflection of surface AB is more than the angle of incident. Okay. And next, ఉపరితలం AC వద్ద వక్రీభవనం పతన కోణం కంటే తక్కువ. ఓకే, సో ఇక్కడ చూడండి, వక్రీభవన కోణం అంటే పతన కోణం కంటే ఎక్కువ అంట అవ్వదు, ఎందుకంటే ఇట్లా వచ్చేది ఇట్లా డౌన్ అవుతుంది. దీంతో పోల్చుకుంటే ఇది తక్కువ ఉంటుంది అనమాట, కాబట్టి ఇది రాకు. నెక్స్ట్, ఉపరితలం ఏసీ వద్ద వక్రీభవన కోణం పతన కోణం కంటే ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు తక్కువ, అంటే లెస్ దెన్ అని అంటే ఇది కూడా కాదు. దట్ మీన్స్ రెండు రాంగ్, నా ఇద్దరు ఏ 4. ఓకే, ఏరియా ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఏబి ఆఫ్ గ్లాస్ ప్రిజం కెప్ట్ ఇన్ ఎయిర్ అండ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద అదర్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఏసీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో సేమ్ మోడల్ అంటే ఒకటే మోడల్, ఇగో ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టిండు, ఇటు వచ్చింది, ఇటు వచ్చింది, ఇగో ఇది ఏ, ఇది సి. ఓకే, సో ఇక్కడ ఏంది, ఏబి వద్ద వక్రీభవన కోణం అనేది పతన కోణం కంటే తక్కువగా ఉంటుంది. ఓకే, ఏసీ వక్రీభవన కోణం పతన కోణం కంటే తక్కువ ఉంటుంది, తక్కువ. దట్ మీన్స్ ఓన్లీ ఏ. అంతే, ఉన్నాయే 4 పాయింట్లు. ఆ 4 పాయింట్ల కంటే ఏం గుంజుతారు చెప్పండి, ఉన్నాయి అయ్యే 4 పాయింట్లు, తిప్పి తిప్పి మళ్ళీ అయ్యే అడుగుతూనే ఉంటుంది. డ్యూరింగ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ త్రూ ఏ ట్రయాంగులర్ ప్రిజం వైట్ లైట్ విల్ బి స్ప్లిట్ ఇంటూ డాష్ బ్యాండ్స్ ఆఫ్ ద కలర్. సో మనకి ఇక్కడ త్రిభుజాకార పథకం ద్వారా కాంతి విక్షేపణ సమయంలో తెల్లని కాంతి డాష్ రంగు పట్టీలుగా విడిపోతుంది. ఓకే, ఎన్ని రంగు పట్టీలుగా విడిపోతుందండి, 7 కదా, వెబ్జిఆర్ 7. దట్ మీన్స్ ఆప్షన్ సి. The refractive indices of two transparent media A and B are 3/2 and 4/3 respectively. The refractive index of medium A and medium A with respect to medium B is equal to dash. ఒక పారదర్శక మాధ్యమం A మరియు B ల యొక్క వక్రీభవన గుణకాలు 3/2 మరియు 4/3 అయితే మాధ్యమం B కి సంబంధించి మాధ్యమం A యొక్క వక్రీభవన గుణకం ఏమైతుంది? చలో ఆన్సర్ చేయండి. ఒకటి 3/2 అంటే ఇంకోటి 4/3 అంట. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ A బై B. సో ఎంత, 3/2 4/3. సో భిన్నం బై భిన్నాన్ని ఇటు రాసుకోవచ్చా, 3/2 ఇంటూ 3/4 రాసుకోవచ్చా, 3 మూల 9, 2 4 8, 9/8. సో ఆప్షన్ సి. అంతే, డెడ్ ఈజీ కదా. ఓకే, అండ్ నెక్స్ట్, ద పాత్ ఆఫ్ ఎ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ ఇంటర్ఫేస్ సెపరేటింగ్ టూ ట్రాన్స్పరెంట్ మీడియా ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం బి విత్ రెస్పెక్ట్ టు మీడియం ఏ ఈజ్ గివెన్ బై. రెండు పారదర్శక మాధ్యమాలను వేరు చేసేటటువంటి ఈ యొక్క సరిహద్దు పైన మనకు కాంతి కిరణం పడేటటువంటి మార్గాన్ని ప్రతిబింబంలో చూపబడింది. ఓకే, ఇక్కడ చిత్రంలో చూపించడం జరిగింది. మాధ్యమం ఏకి సంబంధించి మాధ్యమం బి యొక్క వక్రీభవన గుణకం ఇవ్వండి అంటే ఎన్ వాల్యూ అనేది 1 ఉంటుందా, 0 to 1 ఉంటుందా, 1 కంటే ఎక్కువ ఉంటుందా, ఎన్ అనేది 0 ఉంటుందా. ఓకే, సో ఇక్కడ మనకు
మాధ్యమం A కి సంబంధించి B యొక్క వక్రీభవనం అనేది ఎట్లుంటది అంటే 1 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. A ray of white light is incident on a refracting surface AB of a glass prism and emerges out of the other refracting surfaces AC. Consider the following statements. తెల్లని కాంతి కిరణం ఒక గాజు పట్టకం ద్వారా వక్రీభవన ఉపరితలం AB పై పడి మరొక వక్రీభవన ఉపరితలం AC నుంచి బయటకు వస్తుంది. సో ఇదంతా సేమ్, అన్నింటికి సేమ్. ఓకే, ఉపరితలం AB వద్ద వక్రీభవన కోణం అనేది తెల్లని కాంతి యొక్క వివిధ రంగులకు భిన్నంగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ AC వద్ద వక్రీభవన కోణం వేర్వేరు రంగులకు భిన్నంగా ఉంటుంది. ఓకే, రెండు కరెక్టే, బోత్ A and B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్ దెన్ వక్రీభవన గుణకం కనుక విలువ పెరిగితే ఏమవుతుంది? విలువ పెరిగితే ఏమైంది? యాంగిల్ పెరిగితే ఏమైందండి? బెండింగ్ ఎక్కువ అవుతుంది. బెండింగ్ అంటే ఏంటి? డీవియేషన్. సో డీవియేషన్ ఇన్ ద లైట్ డైరెక్షన్. ఓకే, కాంతి యొక్క డైరెక్షన్ లో ఈ యొక్క చేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, బెండ్ ఏం లేదు, ఇట్లా బెండ్ అయింది కదా, ఇప్పుడు రోడ్ ఇట్లా టర్న్ అయింది కదా, అంతే. ఎంత ఎక్కువ టర్న్ అయితే అంత ఎక్కువ డీవియేషన్. అండ్ నెక్స్ట్, కన్సిడర్ an equilateral glass prism on which a ray of light incident at an angle theta and passes through the prism in such a way that the refracted ray inside the prism is parallel to its base and emerges at an angle of emergence beta. Then which of the following is true? ఓకేనా, ఒక సమబాహు గాజు పట్టకను పరిగణిస్తే, ఓకేనా, సో మన దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సమబాహు ఉంది. ఓకే, దానిపై కాంతి కిరణం అంటే పడేది మనకు టీటా కోణంతో పడ్డదంట. అయితే మన పటకం లోపల వక్రీభవన కిరణం దాని ఆధారం సమానంగా ఉంటే దెన్ మనకు బహిర్గత కోణం బీటా వద్ద ఉద్భవిస్తే అప్పుడు దానికి సంబంధించి ఏది నిజము. ఓకే, సో ఒకసారి డయాగ్రామ్ గీద్దాము. ఓకే, సో మనకి ఇక్కడ ఎంటర్ అయ్యేది. ఓకే, అండ్ ఇంకోటి ఏమన్నాడు మనకు, ఈ యొక్క వక్రీభవన కిరణం అంటే దాని ఆధారం అంటే బేస్ కి సమానం అంట, అంటే ఈ బేస్ కి సమానంగా వచ్చిందండి. ఓకే, సో ఎప్పుడైనా సరే బేస్ కి సమానంగా వచ్చింది అంటే ఇక్కడ ఎంత కోణంతో వస్తుందో మళ్ళీ బయటికి వెళ్తే అంతే కోణంతో బయటకు వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మీడియం ఎయిర్ అయితే ఇక్కడ మీడియం ఏమవుతుంది? ఎయిర్ అయితే. ఓకే, రెండు ఎయిర్లే కాబట్టి ఇక్కడ నుంచి ఎట్లయితే ఎంటర్ అయితే ఇక్కడ నుంచి కూడా అంతే వస్తుంది. సో ఇక్కడ టీటా అయితే ఇక్కడ ఏమైంది? బీటా అవుతుంది. మనం ఏం చెప్పాలి? క్వశ్చన్ కి టాటా అనే ఆన్సర్ చెప్పేసి ఆప్షన్ సి అని పెట్టేయాలి. ఓకే, చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయండి క్వశ్చన్స్ అనేవి, కానీ కొద్దిగా లాజిక్స్ పెడితే డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, the appearance of a stick at the interface when immersed in water is an example of. సో నీటిలో ఉంచినప్పుడు ఒక సరిహద్దు వద్ద ఈ యొక్క నీరు మరియు మనకి ఒక ఏరియా యొక్క కాంటాక్ట్ ఏరియా ఏదైతే ఉంటుంది దీన్ని మనం సరిహద్దు అని అంటాం. ఇక్కడ కర్ర అనేది పైకి లేచినట్టు, అంటే కర్ర మనకు పైకి కనిపించినట్టు కనిపిస్తుంది కదా, ఉబ్బినట్టు. ఇక్కడ యాక్చువల్ ఇది కనిపిస్తుంది, యాక్చువల్ ఉండేది ఇది. అయితే అది దేనికి ఉదాహరణ? మనకు రిఫ్లెక్షనా, రిఫ్రాక్షనా, ట్రాన్స్పిరేషనా, లేకపోతే డిస్ప్లేషన్. ఏంటిది? రిఫ్రాక్షన్, కాంతి వక్రీభవనం, వంగినట్టు ప్రయాణించడం, నీళ్ళలో చేతులు పెడితే ఏళ్ళు కనబడకపోవడం, లోపల ఉన్నటువంటి చేపలు పెద్దగా కనబడడం, అండ్ లోపల ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నటువంటి నిమ్మకాయ కానీ ఏదైనా ఇట్లా పైకి రావడం, స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకేదైనా తటాకం కానీ ఉంటే అడుగు అనేది యాక్చువల్గా ఉన్నటువంటి లోతు కంటే తక్కువ కనబడడానికి గల కారణాలన్నీ కూడా వంగి ప్రయాణించడం వల్లనే మనకి ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్, స్టార్స్ ట్వింక్లింగ్ ఎట్ నైట్ డ్యూ టు. నక్షత్రాలు రాత్రి కూడా మెరుస్తాయి కదా, దానికి గల కారణం ఏంటి? ఇక్కడ మెరుస్తున్నాయి కదా, మనం ఆకాశాన్ని తీసుకొచ్చాం. ద స్పేస్ ఈస్ అరైవ్డ్ హియర్. సో ఇక్కడ మన దగ్గర స్పేస్ ఉంది, డైరెక్ట్ గా మనకైతే అంతరిక్షం పంపించేసింది. ఇక్కడ చూడండి ఎట్లా మెరుస్తున్నాయి, నక్షత్రాలు మెరుస్తున్నాయి కదా. సో దీనికి గల కారణం ఏంటిది? అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ స్టార్లైట్. సో కాంతి ఏదైతే వస్తుందో నక్షత్రాల నుంచి అది వాతావరణంలో వక్రీభవనం అవ్వడం వల్ల మనకి ఇట్లా మినుకు మినుకు అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే సింపుల్ గా ఆలోచించండి, ఆకాశంలో వాతావరణం అంటే మనకు స్పేస్ లో ఎయిర్ అనేది నిలకడగా ఉండదు, ఏమైతుంది? కదులుతా ఉంటది, అవునా? సో గాలి అనేది కదులుతూ ఉండడం వల్ల మనకు ఆ యొక్క రే డైరెక్షన్ ఇట్లా వస్తుంది, ఇట్లా మారుతా ఉంటది. ఓకే, ఓకే, ఇట్లా మారుతా ఉంటది కాబట్టి మనకు అది ట్వింక్లింగ్ అయినట్టు కనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, నీకు అట్మాస్ఫియర్ అనగానే కథ ఇది పెట్టేస్తారు. ఇది యాక్చువల్గా రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ కదా మనకు ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఇఫ్ ఏ కాయిన్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఏ టంబ్లర్ ఆఫ్ హైట్ 30 cm ఫిల్డ్ విత్ వాటర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, దెన్ ద అపియరెంట్ డెప్త్ ఆఫ్ ద కాయిన్ అపియర్స్ టు బి. ఓకేనా, సో మన దగ్గర ఒక కాయిన్ అయితే ఉందండి, ఆ కాయిన్ యాక్చువల్గా ఒక జగ్గులో మనం తీసుకుంటాము.
అడుగులో పెడితే అడుగు నుంచి కాకుండా కొద్దిగా పైకి ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఎంత హైట్ లో కనిపిస్తుంది? ఓకే, యాక్చువల్గా 30 సెంటీమీటర్ లోతులో ఉందంటే మనకు అది ఎంత కనిపిస్తుంది? ఓకే, సో మనకి ఇక్కడ వక్రీభవన గుణకం ఇచ్చేసింది 1.33, దట్ ఈక్వల్స్ టు మనకు 30 సంథింగ్. ఈ డేటా కావాలి. సో ఇది క్యాన్సల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 20 సంథింగ్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ 22 వస్తే 22 అంటే ఇది ఆన్సర్. అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మనకు కనిపించేది ఎందుకు కానీ యాక్చువల్గా ఉంది ఎందుకు ఇక్కడ? ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈస్ 2.42. దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద డైమండ్ ఈస్, ఓకేనా? సో ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఈస్ 2.42. గుడ్. అయితే మనకు ఆ యొక్క డేటా ఎంత? సాల్వ్ చేయండి. 10⁸ తీసి పక్కన పెట్టేయండి. ఓకే, సో దీని ఎంత పంపించేస్తే క్వశ్చన్ మార్క్ దాన్ని క్వశ్చన్ 3 × 10⁸ బై 2.42. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకు 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 1.24 × 10⁸ మీటర్ పర్ సెకండ్. And next question. If a light enters from A to some medium A having a refractive index of 1.33, then what is the speed of the light in the medium A? ఓకేనా, 1.33 వక్రీభవన గుణకం కలిగినటువంటి కాంతి అనేది దాని నుంచి మనకు మాధ్యమం ఏలోకి ప్రవేశిస్తే అప్పుడు మాధ్యమం ఏలో కాంతి వేగం ఎంత? ఓకే, సో 1.33 ఇందాక చేసినట్టుంది కదా మనం. 1.33 వేస్తే 22.6 వచ్చేసింది. 22.6 అంటే 2.26. ఆప్షన్ C is our answer. And next question. In the figure shown below, the incident ray and the emergent ray in the respective order are given by dash. కింద ఇచ్చినటువంటి పటం, ఇక్కడ మనకు పటం ఉంది కదా, ఈ పటంలో పతన కిరణం మరియు మనకి ఆ యొక్క బహిర్గత కిరణాలు ఎట్లా ఉంటాయి? సో ఇది ABCD ఎట్లా ఉంటుందండి? ఈ కోణంలో ఈ రెండు సమానంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి. బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి AB ఈక్వల్స్ టు CD అవుతుంది. AB అండ్ CD అంతే. And next, when a beam of light have wavelengths 4500 angstroms, 5400 angstroms, 6000 angstroms respectively are passed through a prism, then the angle of deviation is. తరంగాల పొడవు అనేది 4500 angstroms అంటే 5400 అంటే 6000 అయితే కాంతిపుంజం యొక్క పటకం ద్వారా ప్రయాణించినప్పుడు విచలనం యొక్క కోణం అనేది ఎట్లుంటది అంటే దేంట్లో ఎక్కువ కాంతి వస్తుంది? వాడు ఎటు తిప్పి ఇచ్చినా సరే అదే కదా. ఏంటిది? తక్కువ బెండ్ అయితే ఏమవుతుంది? ఎక్కువ కాంతి వస్తుంది. ఎక్కువ బెండ్ అయితే ఏమైంది? కాంతి తక్కువగా వస్తుంది. ఎందుకంటే ట్రావెలింగ్ టైం ఎక్కువ కాబట్టి. సో ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ ఏమైంది? తక్కువ కాంతి వస్తుంది. సో 4500 పెద్దదా, 5400 పెద్దదా, 6000 పెద్దదా? 6000 పెద్దది కాబట్టి తక్కువ కాంతి 6000లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇది పెద్దది కాబట్టి ఇది ఇంకా తక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది. సో ఇది మోర్ లైట్ ఆఫ్ ఏ. ఓకే, the refractive index of fluid A is 1.47. then means ఓకేనా. సో 1.47 అయితే అప్పుడు ఏంటిది? ఇప్పటిదాకా అదే అనుకున్నాం. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకు ఎక్కువగా ఉంటుందో కాంతి వేగం అనేది తగ్గిపోతుంది. సో ఏమవుతుంది? 1.47 రెట్లు తగ్గుతుంది. ఓకేనా. సో కాంతి వేగం అనేది శూన్యంలో పోల్చుకుంటే రెడ్యూస్డ్ బై 1.47 టైమ్స్. సో ఆప్షన్ సి. And next, the light travels from air into water with a index of refraction is 1.33. Then light ray will. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడికి ఏమైంది? ఇట్లా అయింది. సో దీనికి అంటే ఇక్కడ నార్మల్ కి దగ్గర ఉంది కదా, దీంతో పోల్చుకుంటే నార్మల్ అంటే లంబం వైపు వంగి ప్రయాణిస్తాయి. ఆప్షన్ సి. ఇమేజ్ ఇవ్వలేదు అండి, ఎగ్జామ్ లో ఇమేజ్ ఇవ్వలేదు, ఓన్లీ మ్యాటర్ మాత్రమే ఇచ్చింది. The refractive index of a material can be linked with a relative dash of a propagation of light in different media. ఓకేనా, ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకాన్ని వివిధ మాధ్యమాల్లో కాంతి వ్యాప్తి యొక్క సాపేక్ష డాష్ అనుసంధించవచ్చు. కాంతి నుంచి ఏమొస్తుంది? వేగమే కదా, కాంతి వేగమే కదా. కాంతి వేగం అంటే కాంతి స్పీడ్, లైట్ స్పీడ్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ద గ్లాస్ ప్రిజం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ ట్రూ? ఓకే, సో ఇక్కడ మనం గాలిలో ప్రయాణించినటువంటి కాంతి కిరణాలు అనేవి గాజు పలకలోకి ప్రవేశిస్తాయి. ఓకే, సో దాంట్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, కింద వాటిలో ఏది సరైంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో వక్రీభవన కోణం కంటే పతన కోణం ఎక్కువగా ఉంటుంది. ఎస్, కరెక్టే.
పతన కోణం బహిర్గత కోణానికి సమానం. సో మనకు అది తీసుకుంటే సో ఇది సమానం. ఓకే, బహిర్గత కిరణము మనకి ఒక పతన కిరణానికి సమానం ఉంటుంది. సమానం ఉంటాయి కాబట్టి కోణాలు కూడా సమానం. కోణాలు సమానం ఉంటే కిరణాలు సమానం వస్తాయి. సో ఇది కూడా కరెక్ట్. సో 3 కరెక్టే కదా, బాగానే 3 కరెక్ట్ ఇచ్చిండు. ఓకే, ఆప్షన్ బి ద ఆన్సర్. And next, the refractive index of turpentine oil and glass are 1.47 and 1.52 respectively. Okay, so ఇది ఆల్రెడీ చేసినటువంటి రిపీట్ అయింది క్వశ్చన్. The component of white light that deviates the more on passing through a glass prism is. గాజు పట్టకం గుండా ప్రయాణించినప్పుడు ఎక్కువగా విచలన పొందేటటువంటి తెల్లని కాంతి యొక్క భాగం ఏమిటి? సో ఇందాక మనం చూసినాం కదా, ఈ విధంగా విడిపోయే దాంట్లో ఇక్కడ వి ఉంటే ఇక్కడ ఆర్ ఉంటది. సో వి అంటే ఏంటిది? వైలెట్. ఉదారంగా అనేది ఎక్కువగా విచలనం చెందుతుందండి. సో దట్ మీన్స్ ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్, లెమన్స్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ బీకర్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్ రిలేటివ్లీ లార్జర్ ఇన్ సైజ్ డ్యూ టు. సో నీటితో నింపినటువంటి ఒక బీకర్ లోపల గనక ఒక నిమ్మకాయ ఉంచితే అది డాష్ కారణంగా పరిమాణంలో సాపేక్షంగా పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్ గా నిమ్మకాయ సైజు పోయింది, కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు పెద్దగా కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటిది? కాంతి వక్రీభవనం, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అండ్ నెక్స్ట్, ద కాంపోనెంట్ ఆఫ్ వైట్ లైట్ విచ్ హ్యాస్ మాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డాష్ ఇస్ ఆఫ్ కలర్. సో కాంతి యొక్క ఏ భాగం అంటే తెల్లని కాంతి యొక్క భాగం అనేది గరిష్ట వక్రీభవనం గుణకాన్ని కలిగి ఉంటది. ఇది డాష్ రంగులో ఉంటది. సో ఈ యొక్క డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. తెల్లని కాంతి ఎప్పుడైతే మనకి ఒక డేటా ఏదైతే ఎంటర్ అవుతుందో అక్కడనే మనకు విచలనం, అక్కడనే మనకి ఒక వక్రీభవనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క లైన్ వచ్చేసరికి కొంత స్టెబిలిటీ వస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉన్న లైట్, ఓకేనా, వైట్ లైట్ ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఈ యొక్క పాయింట్ కాంచి ఏది ఎక్కువగా బెండ్ అయింది? ఇక్కడ నుంచి తీసుకుంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఇట్లా పోతుంది. ఓకే, ఈ లైన్ ని ఎక్స్టెన్షన్ చేస్తే ఇట్లా పోతుంది కదా. ఏది తక్కువగా బెండ్ అయింది? రెడ్ తక్కువగా బెండ్ అయింది. ఎక్కువగా బెండ్ అయింది ఎక్కువగా బెండ్ అయింది వైలెట్. ఓకే, ఎక్కువగా వైలెట్, తక్కువగా రెడ్. విబ్జిఆర్ అంటే కింది నుంచి చదవాలి. ఓకే, విబ్జిఆర్ అంటే కింది నుంచి చదవాలి. సో వి మీన్స్ మాక్సిమం, ఆర్ మీన్స్ లోయెస్ట్. ఓకే, విఐబి GYOR విబ్జిఆర్. విబ్జిఆర్ లో ఫస్ట్ వచ్చేది వి అంటే ఎక్కువగా డివియేషన్ చెందుతుంది, ఆర్ అంటే తక్కువగా చెందుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదంతా కూడా. ఓకే, సో ఇక్కడతో యొక్క పార్ట్ 8 అని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మోస్ట్లీ ఇంకొక 1 or 2 క్లాసెస్ లో మనకి ఒక రీఫ్రాక్షన్ అయితే అయిపోతుంది. కానీ టఫెస్ట్ ఆఫ్ ది టఫెస్ట్ మాత్రం ఈ యొక్క పార్టీ. ఓకే, ఈ యొక్క క్లాస్ పార్టే హార్డ్, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చేసింది. దాంతోపాటు మీకు అసలు ఏం తెలియదు కదా రిఫ్రాక్షన్ అంటే ఏంటిది, అండ్ అదేవిధంగా యాంగిల్స్ ఎట్లా వస్తాయి, దాన్ని ఎట్లా మనం పట్టకాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది. కాబట్టి ఈ యొక్క టోటల్ డేటా ఇక్కడ మీకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ రప్ప లాగిన్ చేసేయచ్చు. ఓకే, ఐ హోప్ మీకు యొక్క పార్ట్ అనేది నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ ఏదైతే ఆ యొక్క డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినామో పట్టకం, అది ఒకసారి మళ్ళీ చూడండి. ఆ యొక్క ప్రిజం యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది అర్థమైందా? రిమైనింగ్ క్లాస్ మొత్తం ఇట్లా ఆడుకోవచ్చు. మీకు లైట్ అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ టాపిక్ వచ్చిందా, సైన్స్ మొత్తాన్ని ఆడుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఒక మెకానిక్స్ సంబంధించి డేటా వచ్చిందంటే పర్ఫెక్ట్ గా. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి సిపిటి డేటాలో భాగంగా టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది తెలుగు మీడియంలో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోండి. మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ లో పెయిడ్ కోర్సెస్ పక్కనే మీకు లింక్డ్ కోర్స్ అనేటటువంటి ట్యాబ్ లో కనిపిస్తుంది. అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క సంబంధించిన మీ అందరూ కూడా రైల్వే గ్రూప్ కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ లో మీకు కావాల్సినటువంటి డేటా మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. దీని మొత్తాన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ప్రజెంట్ చెప్తుందంతా కూడా ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గత పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి అని మాత్రమే. సో ఈ చదివితే జాబ్ రాదు. వీటితో పాటు మనం కొన్ని వేల ప్రశ్నలు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా మీకు ఆల్రెడీ మనం ఫిజిక్స్ 5000, కెమిస్ట్రీ 4000 అండ్ అదేవిధంగా బయాలజీ 3700 లాంటి క్వశ్చన్ సెట్లు ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్ గా అయినటువంటి క్వశ్చన్ సెట్స్ ఇవ్వడం జరిగింది, ఎన్సీఆర్టీ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిలోంచే డైరెక్ట్ గా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకే, మనం ఇచ్చినటువంటి ఎన్సీఆర్టీ నుంచే డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. కాబట్టి మీకు ఏదైతే అక్కడ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినామో సేమ్ కంటెంట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా యొక్క వే ఆఫ్ టీచింగ్ కనుక మీకు నచ్చితే మన యొక్క డేటాను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం దీని యొక్క పార్ట్ 9 డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.